అదో కటింగ్ షాప్. అక్కడ కత్తెరలు దువ్వెనలే కాదు, తుపాకులు బుల్లెట్లు కూడా ఉంటాయి. అదేంటి, సెలూన్ షాప్లో బుల్లెట్లేంటి అంటారా? అవును, ఇప్పుడు తుపాకుల దందాకు ఓ సెలూన్ షాప్ అడ్డాగా మారింది. అడిగినంత ఇస్తే కావలసిన గన్ తెచ్చి మీ చేతుల్లో పెట్టేస్తారు. ఇది ఎక్కడో కాదండోయ్, మన హైదరాబాద్లోనే. నమ్మలేకపోతున్నారా? అయితే మీరే చూడండి. ఇన్నాళ్లు హైదరాబాద్ను గంజాయి డ్రగ్స్కి కేరాఫ్ అని అనుకున్నాం. తరచూ డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనల్ని చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఎన్నో రకాల డ్రగ్స్ ఉన్నాయో అన్ని రకాల డ్రగ్స్ హైదరాబాద్లో దొరికాయి. డ్రగ్స్ గంజాయే కాదు, ఇప్పుడు గన్స్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారిపోయింది. అవును, గుట్టుగా సాగుతున్న వెపన్స్ దందా ఒకటి వెలుగులోకొచ్చింది. ఇదిగో వీరే హైదరాబాద్లో తుపాకులను అమ్ముతున్నారు. యూపీకి చెందిన మహమ్మద్ జీషన్ అలియాస్ జీఖాన్ 2016లో కుటుంబంతో సహా హైదరాబాద్కొచ్చాడు. సంతోష్ నగర్లో నివాసం ఉంటూ రక్షాపురం, గోల్కొండ, బాలాపూర్లో 3 చోట్ల హెయిర్ సెలూన్ షాపులను రన్ చేస్తున్నాడు. జీషన్ తన సొంతూరుకు చెందిన స్నేహితుడు మహమ్మద్ అమీర్ను హైదరాబాద్కు తీసుకొచ్చి బాలాపూర్లోని తన హెయిర్ సెలూన్ షాప్లో పనికి పెట్టాడు. సెలూన్ల ద్వారా వచ్చే ఆదాయం తన జల్సాలు, లగ్జరీ జీవితానికి సరిపోక ఆయుధాల వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అమీర్కు తెలియజేయగా అతను కూడా అంగీకరించాడు. దీంతో యూపీలో అక్రమ ఆయుధ తయారీదారులతో సంబంధాలు కలిగి ఉన్న తన మరో స్నేహితుడు అర్షీఖాన్ను సంప్రదించి 5 రకాల తుపాకులను తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. యూపీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చిన తుపాకులను సంఘ వ్యతిరేక శక్తులకు ఒక్కొక్కటి 2 లక్షలకు విక్రయించడానికి తమ వద్ద ఉంచుకున్నారు. జీషన్, అమీర్ కలిసి బాలాపూర్ సెలూన్లో తుపాకులు ఉంచడానికి వెళ్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 కంట్రీమేడ్ తుపాకులు, 18 రౌండ్ల బుల్లెట్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకులను ఎవరికి అమ్మాలనుకున్నారు, ఈ తుపాకులను కొనేందుకు ఎవరు ప్రయత్నించారు, ఎందుకు కొనాలనుకుంటున్నారు అంశాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ హాస్పిటల్లో చేసేవాడు. లగ్జరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ వాంటెడ్ టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయల చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్త కాదు, గతంలోనూ తుపాకుల బిజినెస్ బయటపడింది. అక్రమ ఆయుధాల్ని రవాణా చేసేందుకు నేరగాళ్లు రైళ్లు, ప్రైవేటు ట్రావెల్ బస్సుల్ని ఉపయోగించి రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లకు బదులుగా ప్రయాణికులు తక్కువగా ఉండే స్టేషన్లలో దిగిపోతారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు లేదా ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానానికి చేరుస్తుంటారు. కొందరు ద్విచక్ర వాహనాల మీద వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సరఫరా చేస్తున్నట్లు గతంలోనే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.